ఇప్పుడు అదేంటే ఆది లేదు, లేకపోతే మానవం లేదు కాదు, రెండు సో క్రైస్తవులుగా చేసినటువంటి మనం చేసినటువంటి ప్రాయశ్చిత్త క్రియలు ఎందుకంటే ఆయన కల్పిలేషన్ అంటే ఆ తుదిలో అంటే చివరిలో ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణని పొందడానికి మరణమైన పాపాన్ని మరణంలో బలహీనతల్ని మనలో తప్పుల్ని గుర్తించి వాటిని ఆయన ఒప్పుకొని వాటి ప్రాయశ్చిత్తాన్ని వ్యక్తం చేసి ఆయన ప్రేమను పొందడానికి ఆయన పిల్లలుగా జీవించడానికి మనందరూ కూడా చేసినటువంటి ప్రయత్నంలో పెట్టినటువంటి సహోదరి సహోదరుల కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనం సహాయంగా చేసుకోవాలి. కూడా చాలా 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 విచిత్రంగా ఉంటుంది కదా. ధ్యానస్థానం మొదలైనప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఎక్కడ వచ్చేది అసలు విడిపోవాలి కదా. ఎలా ఉన్నాయి ఇలా వచ్చేస్తాం, ఎలా ఉన్నాయి ఇలా వచ్చేస్తాం. మనం ఎవరితో ప్రార్థన చేస్తే